వందనాలండి. ఈరోజు జూన్ 10. ఆదికాండములో పాపం వల్ల వచ్చిన భయం నుండి ప్రకటన గ్రంథంలో ఆపేక్షకు ఎలా దారితీసిందో మనము కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 3:10. నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబర్నిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని అనను. ప్రకటన 22:20. ఆమెన్. ప్రభు అయిన యేసు రమ్ము. మనం చదువుకున్న ఈ 2 వచనాలలో దేవునితో మాట్లాడిన మొదటి మాటలు, చివరి మాటలు బైబిల్లో గ్రంథస్థం చేయబడి ఉన్నాయని తెలుస్తుంది. ఈ రెండిటి నడుమ తేడా ఎంత కొట్టొచ్చినట్టు కనపడుతుంది అంటే 2 చీకటికి వెలుగుకున్న తేడా వల్లే కనపడుతుంది. నిజంగా ఆ విధంగానే ఉంది. మొదటి సందర్భంలో మానవుడు తాను చేసిన పాపం వల్ల దేవుని ఎదుటికి వెళ్ళడానికి భయపడుతూ ఉన్నాడు. అయితే రెండో సందర్భంలో ఉన్న వ్యక్తి ఆయన రాకడ కోసం ఆపేక్షిస్తున్నాడు, ఆతృతతో ఎదురు చూస్తూ ఉన్నాడు. మొదటి మాటలు పాపంలో పడిపోయిన స్థితిలో ఉన్నవానివి. సృష్టికర్త కనదృష్టికి దూరంగా పారిపోవడం అసాధ్యమని తెలిసి కూడా దాక్కున్నాడు. భయంతో అతని మనసు నిండిపోయి ఉంది. చివరి మాటలు ప్రకటన గ్రంథంలో చూసినవి విమోచింపబడిన పరిశుద్ధుని నోటి నుండి వచ్చిన ప్రార్థన. ఆయన కృప వల్ల రక్షింపబడి ఆయనను చూడాలనే ఆశ అతని పిలుపులో కనపడుతుంది. ఈ 2 సందర్భాల్లో ఉండే వ్యక్తులిద్దరూ అన్ని విధాలుగా ఒకేలాగున్నారు, కానీ ఒక్క విషయంలో పెద్ద తేడా ఉంది. మొదటి వ్యక్తి అవిధేయత వల్ల పాపం చేసిన దాన్ని బట్టి భయపడుతున్నాడు, కానీ రెండవ వ్యక్తి సిలువతో ముట్టబడి ఉన్నాడు. దేవుని భయం పోయి ఆయన మనతో ఉన్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు అనే నిశ్చయత కేవలం ఆయన కృపపై ఆధారపడి ఉంది. ప్రభు ఎదుట దిగంబరిగా మానవుడు నిలబడలేడు. క్రీస్తు యొక్క నీతి వస్త్రం ధరించుకొని మాత్రమే ఆయన ఎదుట నిలబడగలం. దిగంబరత్వం పాపానికి సూచన. కొంతమంది చిన్నపిల్లలు ఒక చీకటి గదిలో ఆడుకుంటున్నట్లు ఊహించుకోండి. వారి ఆట ఏమంటే వారంతా చీకట్లో ఆడుతున్నప్పుడు వాళ్ళల్లో ఒకడు ఒక పులిలాగా శబ్దం చేసుకుంటూ వారిని భయపెడుతూ పరిగెత్తేట్టు చేస్తూ ఉంటాడు. వాళ్ళు అలా చేస్తూ ఉన్నప్పుడు గది బయట వారి తండ్రి స్వరం వినిన పిల్లలు భయంతో అరవడం మానేసి త్వరగా రా నాన్న అంటూ అరవడం మొదలుపెట్టారు. భయం పోయి ఆనందంతో అరుస్తున్నారు. మనం కూడా అలాగే ఉన్నాం. పాపం అనే చీకటితో నిండిన ఈ లోకంలో గమ్యం లేకుండా తిరుగుతూ ఉన్నప్పుడు దేవుని కృప అనే వెలుగు మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. పాపలను వెదికి రక్షించాలని యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. తన రక్తంతో మన పాపాలు కడిగి నీతి వస్త్రం ధరింపజేస్తాడు. యేసయ్యను ఎరుగక ముందు పాపం వల్ల దిగంబర్లుగా ఉన్నాం, కానీ ఇప్పుడు ఆయన నీతితో కప్పాడు. అందుకే ఆయన రెండవ రాకడలో ఆయన ఎదుట నిలవడానికి యోగ్యత సంపాదించుకున్నాం. రక్షింపబడిన ప్రతి విశ్వాసికి రక్షణ నిశ్చయిత ఉంటే ప్రభు రెండవ రాకడ కోసము ఆసక్తితో అపేక్షిస్తూ ఉంటారు. ఆయన వచ్చినప్పుడు సంఘంతో పాటు ఎత్తబడే గుంపులో మనము ఉన్నామా లేదా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దయమేడ యేసు ఆయన స్తోత్రం ప్రభా. అవును తండ్రి, ప్రభా రమ్ము తొందరగా అనే స్థాయికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు, పాపం నుండి విడుదల పొంది మీ రక్షణ వస్త్రం ధరించుకునే దానికి అవకాశం ఇచ్చినందుకు మీకు వేలాది వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఈ సత్యం అందరికీ ప్రకటించడానికి మాకు శక్తిని, జ్ఞానాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.